వెల్కమ్ బ్యాక్ టు వేగా వారాహి అండి. ఈరోజు మనం ఉసిరికాయల గురించి తెలుసుకుందామండి. నాకు తెలిసిన ఒక చిన్న 4-5 పాయింట్స్ చెప్తాను, మీకు ఎవరికైనా ఉపయోగపడతాయో చూద్దాము. ఈ ఉసిరికాయ మనం కనుక దాన్ని పొడి చేసుకొని లేదా అసలు మామూలుగా న్యాచురల్గా కాయలు కనుక రోజుకొకటి తినగలిగితే జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. తర్వాత ఆ కాయల్ని మనం ఇప్పుడు సమ్మరే కదా, వాటిని ముక్కలు కోసేసి కొద్దిగా టైం స్పెండ్ చేసి మన ఆరోగ్యం కోసం చేయాలి కదండి. స్పెండ్ చేసి వాటిని ముక్కలు కోసి కనుక ఎండబెట్టేసుకొని ఈ సమ్మర్లో వాటిని పొడి చేసుకొని మనం గాజు సీసాలో కనుక ప్రిజర్వ్ చేసుకుంటే అజీర్తి ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయండి. పిల్లలు ఎప్పుడైనా మా కడుపులో నొప్పిగా ఉంది, ఆకలి అవ్వట్లేదు అన్నప్పుడు ఒక 1/2 స్పూను గోరువెచ్చటి నీళ్ళలో వేసి కనుక తాపించేసినట్లయితే అజీర్తి సమస్యల నుంచి దూరం అవుతుందండి. మనం పెద్దవాళ్ళమైనా సరే 1 స్పూను తేలిలో వేసుకొని కానీ లేకపోతే వేడి నీళ్ళల్లో కానీ కలుపుకొని తాగితే అజీర్తి సమస్య పోతుందండి. రోజు ఒకటి కనుక తినగలిగితే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన కంటి సమస్యలు కూడా పోతాయండి. కాబట్టి మన దగ్గర కనుక ఉసిరికాయ కనుక ఉంటే మన ఆరోగ్యం మన దగ్గరే ఉన్నట్లు. నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేసి ఇది ఒక అమృత ఫలంగా చెప్పుకోవచ్చండి. మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. అదే కాకుండా ఒంటికి చలవను కూడా చేస్తుందండి. వేడి చేసినప్పుడు కనుక ఈ కాయని ఏదో ఒక రూపంలో కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా ఫలితాలు ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అందరూ బాధపడుతున్న ఒక సమస్య ఏంటంటే వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్ కూడా ఈ కాయని మనం జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, పొడి రూపంలో తీసుకోవచ్చు, లేదా ఒక కాయను కనుక తిన్నట్లయితే లేదా మనం తినే ఆహార పదార్థాల్లో దాన్ని ఏదో ఒక విధంగా కలుపుకొని తినడం వలన కూడా ఈ అధిక బరువు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇది పచ్చడి సీజన్ కదండి, సమ్మర్ కదా, ఉసిరికాయలు తెచ్చుకొని వాటిని తొక్కు పచ్చడి అండి. కేవలం వాటిని ఏం చేయాలంటే ముక్కలుగా కోసి ఆ కొలతకు తగ్గట్లుగా కల్లుప్పు వేసుకొని వాటిని కచాకచా నూరేసేసి ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ ప్రిజర్వ్ చేసుకొని రోజు కొద్దిగా తీసి దాన్ని ఎండుమిరపకాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా ఆవాలు, మెంతులు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. దాన్ని పచ్చడిగా తయారు చేసుకొని తక్కువ నూనెతో తిరగమాత పెట్టుకొని ఫస్ట్ ముద్దలో కనుక ఉసిరికాయ తొక్కు పచ్చడితో కనుక తినగలిగితే చాలా బెనిఫిట్స్ పొందుతామండి మనం. తర్వాత ఇంకా పిల్లలు బాగా ఇష్టంగా తినాలంటే ఆమ్లా క్యాండీ. వీటిని ముక్కల్ని ఎండబెట్టేసేసి పంచదార వేసి కొద్దిగా పాకంలాగా పట్టేసేసి బాగా డ్రై చేసి వాటిని పెట్టుకొని ఒక జాడీలో నిల్వ చేసుకొని పిల్లలకి రోజుకి 1-2 ముక్కలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఒక తినే ఆహారం ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా ఇంకా ఆమ్లా వల్ల బెనిఫిట్స్ ఏమన్నాయంటే హెయిర్ గ్రోత్కి కూడా ఈ పొడిని ఉపయోగిస్తారండి. తర్వాత స్కిన్ డ్రై అవ్వకుండా, డల్గా లేకుండా బాగా కాంతివంతంగా చేసే గుణం కూడా దీంట్లో ఉంది. ఈ బెనిఫిట్స్ అన్నింటిలో ఒకటన్నా మీకు ఉపయోగపడితే నాకు ఆనందం. ఇవన్నిట్లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి, చేస్తారనుకుంటున్నాను. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు అనుకూలాన్ని బట్టి వీళ్ళని బట్టి ఏదో ఒక్కటైనా కానీ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అందరం కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఓవర్ వెయిట్ అండి. ఈ ఓవర్ వెయిట్ నుంచి కూడా మనం ఓవర్ వెయిట్ చెక్ పెట్టాలంటే కనుక ఈ జ్యూస్ని తీసుకున్నట్లయితే లేదా ఏదో ఒక రూపంలో ఉసిరికాయ కనుక ప్రతిరోజు కనుక తీసుకోగలిగినట్లయితే మనం ఆ ఓవర్ వెయిట్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు అన్ని సీజన్లో ఉసిరికాయలు దొరుకుతున్నాయండి. అదొకటి మనం కొద్దిగా మనీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయినా సరే తెచ్చుకొని మన ఆరోగ్యం కోసం మనం ఈ కాయల్ని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ.